హాయ్ అండి అందరికీ. బ్యూటిఫుల్ స్లీవ్స్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. దీనికోసం వచ్చేసి ముందుగా లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్లో మనము హ్యాండ్ అయితే కట్ చేద్దాము. 8 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను. 3.5 ఇంచెస్ కిందికి డౌన్ చేసుకున్నాను లోతు తీయడం కోసం. ఈ విధంగా 8.5 ఇంచెస్ ఖర్చుతో కలిపి తీసుకున్నాను. 5.5 వరకు హ్యాండ్ లూజ్ అందండి. హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని హ్యాండ్ షేప్ తీసి కట్ చేసుకోవాలండి. హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం, రెగ్యులర్ హ్యాండ్ కట్ చేసుకున్నట్టే కట్ చేశానండి. నేను కూడా నార్మల్ హ్యాండ్ మీ మెజర్మెంట్స్తో కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ ఇలా దాని మీద పెట్టేసి ముందైతే హ్యాండ్ లూజ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇటు పక్కకు మడిచి ఈ విధంగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ చుట్టూరా ఒక కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకొని హ్యాండ్ లాగా ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మోడల్ కోసం చూద్దాము. 3 ఇంచెస్ స్ట్రిప్ అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి ఇట్లా స్ట్రిప్స్ వేయాలి కాబట్టి మన హ్యాండ్ ఎంత పొడవు అంటే వెడల్పు ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఈ స్ట్రిప్స్ పొడవు అనేది తీసుకోండి. ఓకే, ఒకసారి కొలుచుకొని ఈ విధంగా తీసుకోండి. తీసుకొని ఇట్లా ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి 2 అంచులు మడిచి. ఇప్పుడు దీన్ని మనము సూది కానీ ఏదన్నా కడ్డీ కానీ తీసుకుని తిరగేయాలన్నమాట. జస్ట్ మనము బ్యాక్ థ్రెడ్స్ ఎలా వేసుకుంటాం సన్నగా డోరీస్, అలాగే ఇలా పైపింగ్ థ్రెడ్ తీసినట్టుగా ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఈ చిన్న చిన్న స్ట్రిప్స్ అనేవి మంచిగా స్టిఫ్గా ఉండటం కోసం ఐరన్ చేసుకోండి. ఏ క్లాత్ అయినా పర్లేదు, సిల్క్ అయినా పర్లేదండి, మంచిగా వస్తుంది డిజైను. ఓకే, ఇలా ఐరన్ చేసేసుకుంటే స్ట్రిప్స్ అనేవి మనకి స్టిచ్ చేసేటప్పుడు కదిలిపోకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, నేను ఇక్కడ 2 సరిపోతాయి అనేది చూస్తున్నాను అనమాట. మనకి ఇట్లా పొడవును పట్టి స్ట్రిప్ అనేది కట్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ముందుగా స్టిచ్ చేయడానికి ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకున్నాను నేను. ఈ విధంగా కొంచెం ఆ చేత్తో పట్టుకొని స్టిచ్ వేయండి. స్ట్రిప్ అనేది కదిలిపోకుండా ఉండటం కోసం ఇట్లా పెట్టుకుంటూ ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రండి. కింద హ్యాండ్ మీద స్టిచ్ పడాలన్నమాట. ఓకే, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నాకు వచ్చేసి 6 స్ట్రిప్స్ అయితే పట్టినాయండి. హ్యాండ్ వెడల్పుని బట్టి కూడా స్ట్రిప్స్ అనేది ఎక్స్ట్రా పడతాయి. ఓకే, ఇంకా కొంచెం వెడల్పు కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. 4-5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. చిన్నగా ఉంటే ఏంటంటే మనకు చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. వెడల్పుగా ఉంటే ఏంటంటే ఎక్కువ ప్లీట్స్ అదే స్ట్రిప్స్ అనేవి రావు, పట్టవన్నమాట హ్యాండ్కి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కట్ చేసుకుందాము. 2 సైడ్స్ ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకొని ఇక్కడ మధ్యలోకి సెంటర్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఒక స్ట్రిప్ తీసుకొని ఈ విధంగా కుట్టేసి సూదితో చిన్న చిన్న ఏమన్నా పర్ల్స్ కానీ లేదా బీడ్స్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది హ్యాండ్కి వచ్చేసి. నా దగ్గర వైట్ పర్ల్స్ ఉన్నాయి, నేను వీటిని యూజ్ చేస్తున్నాను. మీకు శారీ మ్యాచింగ్ ఏదైతే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కుట్టినప్పుడు చూడండి బీడ్ వేస్తాను కదా నేను. ఈ విధంగా వేసిన తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేయండి. అంటే హ్యాండ్కి లైనింగ్ లోపలికి దిగాలన్నమాట సూది. అప్పుడే మనకి స్ట్రిప్స్ అనేది కదలకుండా ఉంటాయి. మీకు ఎలా అనిపించింది వీడియో? హ్యాండ్ మోడల్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు కూడా కుట్టేసుకోండి, లేట్ ఎందుకు ఇంకా.